అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహామును గురించి నేను చేయబో కార్యము అబ్రహామునకు దాస్తానా, అంత క్లోజ్ ఇంటిమసీ, సాన్నిహిత్యం, బంధం, సమీపత్వం అబ్రహాముకి దేవుడికి మధ్యలో కలిగింది. వాగ్దానం చేసి వెంటనే వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేదు? సమూయేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏటేటా తన భర్త అయినటువంటి ఎల్కానాతో కలిసి షిలోహు మందిరంలోకి వెళ్తానే ఉంది. వెళ్ళినప్పుడల్లా దేవుణ్ణి అడుగుతుంది, ప్రభా నా తోటి కోడలు మా ఇంటిలో పెనిన్నా ఉంది, ఆమెకేమో పిల్లలు ఇచ్చావు, కుమారులను ఇచ్చావు, కుమార్తెలను ఇచ్చావు, వేరే నన్ను ఎందుకు ఇలా ఉంచావు? వెళ్ళినప్పుడల్లా దేవుణ్ణి అడుగుతూనే వస్తుంది. హర్ ప్రేయర్స్ వర్ నాట్ ఆన్సర్డ్. ఆమె ప్రార్థనకు జవాబు రాలేదు, ఆమె ప్రార్థన ప్రతిఫలం పొందలేదు. ప్రియులారా, ఈ ఆస్పెక్ట్స్, ఈ విషయాలని మీ మనసులోకి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాలు ఒకసారి మన అంతరంగంలోనికి, మనసులోకి మనన చేద్దాం, ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఏంటి, ఎందుకు, వై ద డిలే వాస్ దేర్? ఎందుకు వీళ్ళ అడిగిన దానికి, వీళ్ళ కోరిన దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా, జవాబు ఇవ్వకుండా అన్ఆన్సర్డ్ ప్రేయర్స్గా మిగిలిపోయాయేంటి? కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, దేవుని అలక్ష్యము, నేనెక్కడో దేవునికి ఇష్టుణ్ణి కాలేదు, దేవునికి అంగీకారమైన వాడిని కాదు, దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేయలేడు. అబ్రహాం జీవితంలో చేశాడు, హన్నా జీవితంలో చేశాడు, కానీ ఇంపాసిబుల్స్ అవంతే, నాకు నా జీవితంలో ఆయన చేయలేడు. ప్రియులారా, ఎప్పుడు నీ విశ్వాసాన్ని అలాగా పరిమితం చేసుకుంటావో, ఇది నా వల్ల కాదు, నా జీవితంలో జరగదు, నాకు దేవుడు జరిగించలేడు అని ఎప్పుడైతే, దుష్టుడి యొక్క కార్యం ఏంటంటే నీలో విశ్వాసం లేని స్థితిని కలుగు చేయటం. ఆలస్యం జరిగింది, ఎందుకయ్యా నమ్ముతావు? ఇంకెంతకాలం నమ్ముకుంటావు? హౌ లాంగ్? హీ కెనాట్ డూ ఇట్. ఆయన చేయలేడు. ఆయన చేయగలిగిందైతే ఎప్పుడో చేసేసి ఉండేవాడు, ఎప్పుడో జరిగేది. ఎర్ర సముద్రం పాయలుగా చీల్చడం ఆయన వల్ల అవుతుంది, అందుకే వెంటనే ఇమీడియట్గా చేశాడు. యెహోషువ అడిగితే, సూర్యుడా నువ్వు గిబియోను లాగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలో ఇలా నిలిచిపో అంటే నిలిచిపోయాడు. అటువంటి అద్భుతాలు యెహోషువ జీవితంలో జరిగాయి. మరి నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు? ఆయనకున్నంత అధికారం, ఆయనకున్నంత భక్తి, ఆయనకున్నంత ప్రార్థన, ఆ యెహోషువకున్నంత సాన్నిహిత్యం దేవుడితో నీకు లేదు కాబట్టి నీ జీవితంలో జరగదు. అవిశ్వాసాన్ని క్రియేట్ చేయటం, అవిశ్వాసాన్ని నీలో కొంచెం కొంచెం నాటి అది వేరుపారేటట్టు చేసి పూర్తిగా నిన్ను విశ్వాసము లేని దుష్ట హృదయము, దాని ఫలితంగా ఏమవుతుందంటే, బైబిల్లో పౌలు రాస్తున్నాడు, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే మనసు వస్తుంది. దేవుణ్ణి విడిచిపెట్టే మనసు, దేవుడితో నాకెందుకు ఇంకా. అందుకే ఈ దినాల్లో అనేక మంది దేవుని విడిచిపెట్టి దే ఆర్ గోయింగ్ టు ఐడలేటరీ, విగ్రహారాధనకు వెళ్తున్నారు. కొంతమంది శకునాలు, ఇంకేంటది, ప్రొఫెసీస్. దేవుడికి అవసరమైనంత విశ్వాసం కలిగినంత అవసరమైనంత విశ్వాసం నీలో కలిగి ఉండటానికి నీ విశ్వాస పరిమాణాన్ని రోజు రోజుకి పెంపొందింపజేసుకోవాల్సిన దానికి బదులు దేవుణ్ణి విడిచిపెడితే నీకేమొస్తుంది? అబ్రహాం యొక్క జీవితంలో 25 సంవత్సరాలు ఎందుకు డిలే చేశాడు అంటే, ఇట్స్ నాట్ గాడ్స్ టైమ్ ఆఫ్ టెస్టింగ్ హిమ్, ఇట్స్ ఎ టైమ్ టు ప్రిపేర్ అబ్రహాం for the fulfillment of the promise.
వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు అబ్రహామును సిద్ధపరచడానికి 25 సంవత్సరాలు పట్టింది, 24 సంవత్సరాలు పట్టింది. దీనత్వం, విధేయత, ఎంత యోగ్యుడే, కానీ he made his own decisions. He tried to get his own solution for the problem. సొంత నిర్ణయాలు, సొంత పరిష్కార మార్గాలు ఎన్నుకున్నటువంటి అబ్రహాము జీవితంలో దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు ఆలస్యం చేయబడింది. ప్రియులారా, కొన్నిసార్లు ఆలస్యాలు ఎందుకు అవుతున్నాయి? హన్నా జీవితంలో ఎందుకు ఆలస్యం జరిగిందంటే, షిలోహులో దేవుని యొక్క యాజకుని కావాలి, ప్రవక్త కావాలి. హన్నా మనసులో ఒక కమిట్మెంట్ కొరకు దేవుడు వెయిట్ చేశాడు. హన్నా దేవునితో ఒక మంచి తీర్మానం చేసుకుంటుందేమని, దేవా నువ్వు నాకు ఒక మగ బిడ్డనిస్తే ఏం చేస్తాను? ఐ విల్ గివ్ హిమ్ టు యూ. నీకే ఇచ్చేస్తాను. నువ్వు నాకు ఇస్తే వాడిని నీకే, నీ పరిచర్యకే. అతడు ఇంకా నా దగ్గరికి రాడు, ఎల్లకాలము యెహోవా మందిరంలో వాడు సేవ చేస్తాడు. బాలుడైన సమూయేలు యెహోవాకు ఏలీ సమక్షంలో సేవ చేయుచుండెను. దేవునికి సేవ చేయటానికి, దేవునికి పరిచారము చేయటానికి, దేవుని యొక్క చిత్తమును చేయటానికి ఇష్టపడి తన కొడుకును దేవుని మందిరంలో విడిచిపెట్టడానికి అంగీకార హృదయము హన్నాకు కలిగే అంతవరకు ఇట్ వాస్ డిలైడ్. ఆ కమిట్మెంట్ దేవుని యొక్క అవసరతను తీర్చటానికి ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ ఒకసారి ఆలోచన చెప్పాలి. మీ జీవితాల్లో దేవుడు సమస్యను పరిష్కరించాలి అంటే, మీ అవసరతలు తీర్చాలంటే, దేవుని అవసరత తీర్చగలిగిన కమిట్మెంట్ నీలో ఉందా?